సెల్యూకస్ నికేటర్ యొక్క రాయబారి మెగస్తనిస్. ఈయన ఇండికా అనే గ్రంథాన్ని గ్రీకు భాషలో రచించాడు. చంద్రగుప్తుడు సెల్యూకస్ నికేటర్ కుమార్తె అయిన హేలీనాను వివాహమాడాడు. చంద్రగుప్తుని ప్రధాని అయిన కౌటిల్యుడు అనగా చాణక్యుడు అర్థశాస్త్రం రచించాడు. కౌటిల్యుడిని ఇండియన్ మాకియవెల్లి కూడా పిలిచేవాళ్ళు. ఒక చక్రంతో మాత్రమే బంది నడవదు కాబట్టి రాజుకు సహాయం చేయడానికి ప్రధానమంత్రిని నియమించాలి. భూమి సర్వేను చేపట్టిన మొట్టమొదటి భారతీయ రాజుగా చంద్రగుప్తుడికి మంచి పేరుంది. ఈ భూమి మన సామ్రాజ్యానికి గుండెకాయ అవుతుంది. నీటిపారుదల వ్యవస్థలు లోపరహితంగా ఉండాలి. అవును మహారాజ్, రైతులు సిద్ధంగా ఉన్నారు. ఇతని జైన మత గురువు భద్రబాహు. చివరి రోజుల్లో జైన మతాన్ని స్వీకరించి శ్రావణ బెల్గోల్ అనే జైన క్షేత్రంలో మరణించాడు. నీ మార్గం ధర్మబద్ధమైనది. ఇతని తరువాత ఇతని కుమారుడైనటువంటి బిందుసారుడు మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. Did you see that? The king himself bows to the ascetics. A truly pious ruler.